నన్ను ఈ తాడిపత్రి ప్రజలు ఎంత గౌరవించినారంటే ఆంధ్రప్రదేశ్ ఆయన పోయి ఆయనే కొట్టుకున్నాడు. పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన మేము కొట్టామా? ఎందుకు కొట్టాం? ఇంకా కొట్టాల మేము నోటీస్ ఇచ్చినాం. ప్రతిదీ అంతే. ఎందుకు మేము అన్నే టార్గెట్ చేస్తామంటే నేను నిజం చెప్తా. ఎస్, వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు. అయినా కానీ నేను అవసరం లేదు. నేను చెప్పి కొట్టమంటావా? మీరు ఊ అనండి, ఇప్పుడే కొడతా. ఎస్, నువ్వు రిజిస్ట్రేషనే తప్పు చేసినావు. రా, ఏమి ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు? నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేసుకున్నావు. ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు చెప్పు. లేదు చెప్పు. అమ్మా డిపిఎస్ పర్మిషన్ ఉందా? ఏమీ లేదు. మరి ఆయన ఎమ్మెల్యే నుండి చేసుకోకూడదు. మేము వద్దండి మ్యా, ఇది లీగల్. లీగల్గా మేము మాట్లాడతాం. ఇప్పుడు కూడా మాట్లాడతాను. బ్లూ ప్రింట్లో బ్లూ వస్తుంది. మున్సిపాలిటీ సంతకాలు, మున్సిపాలిటీ కట్టాల్సిన కట్టారా? కక్షే, నాకు కక్ష ఉన్నా కానీ అనంతపూర్లో ఈడ మున్సిపాలిటీ ఈడుంటే ఎవరు చెప్తారో ఏమో, వాళ్ళకు అంతే మంచి అడ్వైజర్లు ఉన్నారు. ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది, లేదా గుత్తిలో చేసుకోవచ్చు, లేదా తేడా చేసుకోవచ్చు, అట్లా అనుకున్నారు. ఎస్, నన్ను కష్టపెట్టినారు. నీకు తెలిసి రావాలి. ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి. నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి రాగలను. నేను అంత మర్యాద లేదండి కాదు. మా పాప ఉంది, మా పాప సరిపోతుందో సరిపోదు, గౌరవిస్తా. మా నాన్న నేర్పించినాడు గౌరవం. ఎంత బాధ ఉంటుంది నాకు కూడా. నేను మా బాబుని వాడిని కాబట్టి ఎట్లా తిరుగుతా రాఘవగాన్ని. నేను పాపని పోయి తిప్పితే ఎట్లుంటుంది? ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతాను. మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు టైం ఇస్తా. సబ్ రిజిస్టర్ ఏమి ఇచ్చినట్టు చూడండి అమ్మా. నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ చేసుకున్నావు ఇచ్చాడు. ఏంటి కదా నా పాప పైన ఉంటే కూడా చెప్పిన, ఫోన్ చేసి ఏం చెప్పిన, పాప పైకి పోవద్దు, ఆడపిల్ల ఉంది, గౌరవించావు. కిందనే కొద్దిచ్చుకున్నాం. ఏదో మా నాన్న నాకు అంతో ఎంతో క్వశ్చనే ఉండదు. నేను లీగల్గా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కొట్లాడతా. లీగల్గానే తెచ్చుకొడతా. కలెక్టర్ రాసిన లెటర్ కదా, మీరు కౌన్సిలర్ కాబట్టి నేను తెలియపరుస్తాను, మీకు కాబట్టి తెలియపరుస్తాను. కొట్ట దయచేసి మన్నించండి. నా ఇంట్లోకి వచ్చి నా కిచెన్లోకి వచ్చినట్టు అది నాకు బాధ. ఏం చేస్తాడు? నాకు హిస్టరీ ఉంది. కలెక్టర్ ఇచ్చిన కొట్టు అన్నాడు. ఎందుకు? రిజిస్టర్ ఆఫీసర్లు ఏం చేసినారో తప్పు, రిజిస్ట్రేషన్ తప్పు, ఈయన ఇంతుంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని మీకు తెలియపరచాలా? కౌన్సిలర్ గారు తెలియపరచాలా? మిమ్మల్ని కూడా ఏమైనా బాధ పెట్టింటే మన్నించండి. నేను 600 బస్సులు పోసిన బాధపడలే, కొడుకుని జైలు వేస్తే బాధపడలే. రిజిస్ట్రేషన్ కాపీ తప్పు.
ఇళ్ళలోకి రావద్దండి. ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలన్నా రా అన్న, సరిపోతామో సరిపోమో అట్లా రావాలా. నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా, లేచి నిలబడి రా అన్న అంటుంది. నువ్వైనా అంటావు. అదే నేను వేరే విధంగా వస్తే నేను అనుకుంటాను నేను ఏదో చేస్తాను. నేను చాలా లీగల్, నేను బాగా చదువుతున్నా, సెక్షన్లో చెప్తా. కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను, లేదు ఇక్కడ రాయంట. అందరు నామినేషన్ వేస్తారు, మీ మాదిరి చేయను, నన్ను ఎన్నుకుంటారు. ఎందుకంటే నేను పంచాయతీ దుర్మార్గులు వద్దంటారు, మళ్ళీ వస్తే కొడతాదా? ఇవన్నీ మాటలమ్మా దయచేసి. కానీ అది ఏం ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలంటే ఇడిసిడిచి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను, ఎంత బాధ ఉంది నాకే. వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది, ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మటే చెప్పిన కాలు కట్టేస్తారా అంటారు, పోలీసులు తెచ్చి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా? అది రోడ్డు పీకమంటావా? వాళ్ళ స్తంభమైన అయినా నేను లీగల్గా పోతాను, మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తాను, ఫైర్ గాడి పేరు వాడే మొగోడరా 5 సంవత్సరాలు 5 నెలలు సత్తా ఇచ్చాడు మమ్మల్ని. మేమేమనలేదు, కొడతారని పోతాం, ఇది కూడా కొడతారని పోతాం. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా, తెలిసి రావాలా. ఇలా ఎవరికి జరగకూడదు, రేపు మీకు జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్ట చెప్పు. రేపు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ. మేము ఇప్పుడు కాదు, బాధ. మా బాబుని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది, అది తల తెచ్చుకుంటుంది. మీరంతా ఉండరు, ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆ మాట అర్పించుకోదలుచుకోలేదు. ఎవరన్నా ఏమనంటే క్షమించండి, నా బాధ వెళ్ళగలను. అన్న చూద్దామని బతికినాను మేము కూడా. నేను రఫనా కొడుకుగా చూపిస్తాను, చాలా బతికినాను నేను. మా నాన్న ప్రపంచం నేను 600 బస్సులు కూర్చొని బాధపడలే, కొడుకుని జైలు వేస్తే బాధపడలే. రిజిస్ట్రేషన్ కాపీ తప్పు, ఇళ్ళకి రావద్దండి. ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాలన్నా రా అన్న, సరిపోతామో సరిపోమో అట్లా రావాల. నేను మా పాప ఇంటికి పోతే గౌరవించదా, లేచి నిలబడి రా అన్న అంటుంది. నువ్వైనా అంటావు. అదే నేను వేరే విధంగా వస్తే నేను అనుకుంటారా నేను ఏదో చేస్తాను. నేను చాలా లీగల్, నేను బాగా చదువుతున్నా, సెక్షన్లో చెప్తా. కమిషనర్ గారు నీకు కూడా చెప్తాను, లేదు ఇక్కడ రాయంట. నాకు ఎవరి మంది ఇదే లేదు, నా బాధలు నాకు ఉన్నాయి. ఆశపోతే బాధపడలేదు. ఏమొస్తా నా కార్లే 30 కోట్లు చేస్తాయి ఇప్పుడుండే గొప్పగా చెప్పుకోవడం కదా. నా బస్సు 1 కోటి 2 కోట్లు వేస్తారు. నేను రూట్లు అమ్ముకుంటే 80 లక్షలు 80 కోట్లు వస్తుంది. తప్పుకు బాధపడటంలే. మీకు కూడా తెలియాలి బాధ ఎట్లుంటుంది. మీకు తెలియాలి బాధ అంటే నేను మీ దగ్గర రావాలి. ఆ పని అన్ని లీగల్గానే పోతాం. ఎవరిని మా నాన్న ఎంపీ 2 సార్లు, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, మా నాన్న ఎమ్మెల్సీ, మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 5.5 సంవత్సరం జైలు పోయినాడు.
మా అన్న 8 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ. నేను కూడా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, నా కొడుకు కూడా. మా మామ 11 సార్లు ఎమ్మెల్యే, నా భార్య, వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్దనాన్న జిల్లా పరిషత్ చైర్మన్, అది వాళ్ళ చిన్నాయన గారి జిల్లా పరిషత్ చైర్మన్లో. నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే 7 సార్లు. నా బంధుత్వం అంతా చాలా ఉంది. అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మాగంటి సుబ్రహ్మణ్యం ఎవరు కాదు, స్వయాన నాకు అల్లుడే. నాకు పవన్ భార్యలో ఆయన కోడలు, అక్క చెల్లెళ్ళు. గౌరవంగా బతికినాం. ఈరోజు నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో. మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు, మేము అది చేయను. నన్ను ఎన్నుకుంటారు. ఎందుకంటే నేను పంజాబ్ వెళ్ళిన దుర్మార్గులు వద్దంటారు. మళ్ళీ వస్తే కొడతారా? ఇవన్నీ మాటలమ్మా దయచేసి. ఇంకా 4 ఏళ్ళు ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలంటే ఇడిసిడిచి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను. ఎంత బాధ ఉంది నాకే. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మటే అని చెప్పిన కాలు కట్టేస్తారు అంటారు, పోలీసులు తెచ్చి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు నేను తీయమంటావా? అది రోడ్డు మీకమంటావా? అలా స్తంభం వేయడం అయినా నేను లీగల్గా పోతా. మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తాను, ఫైజ్ గాడి మీద వాడే మొగోడరా 5 సంవత్సరాలు 5 నెలలు సతాయించాడు మమ్మల్ని. మేమేమనలేదు, కొడుతూనే పోతాను. ఇది కూడా కొడతానే పోతాము. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా. తెలిసి రావాలా. ఇలా ఎవరికి జరగకూడదు, రేపు మీకు జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్టం చెప్పు. మా నాన్న ఎమ్మెల్సీ, మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 5.5 సంవత్సరం జైలుకి పోయినాడు. మా అన్న 8 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ. నేను కూడా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, నా కొడుకు కూడా. మా మామ 11 సార్లు ఎమ్మెల్యే, నా భార్య, వాళ్ళ నాన్న, వాళ్ళ పెద్దనాన్న జిల్లా పరిషత్ చైర్మన్, అది వాళ్ళ చిన్నాయన గారి జిల్లా పరిషత్ చైర్మన్లో. నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే 7 సార్లు. నా బంధుత్వం అంతా చాలా ఉంది. అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మాగంటి సుబ్రహ్మణ్యం ఎవరు కాదు, స్వయాన నాకు అల్లుడే. నాకు పవన్ భార్యలో ఆయన కోడలు, అక్క చెల్లెళ్ళు. గౌరవంగా బతికినాం. ఈరోజు నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో. మీరు అనుకుంటారేమో అందరూ నామినేషన్ వేస్తారు, మేము అది చేయను. నన్ను ఎన్నుకుంటారు. ఎందుకంటే నేను పంజాబ్ వెళ్ళిన దుర్మార్గులు వద్దంటారు. మళ్ళీ వస్తే కొడతారా? ఇవన్నీ మాటలమ్మా దయచేసి. ఇంకా 4 ఏళ్ళు ఇప్పుడు మా చేతిలో మేము కొట్టాలంటే ఇడిసిడిచి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను. ఎంత బాధ ఉంది నాకే. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మటే అని చెప్పిన కాలు కట్టేస్తారు అంటారు, పోలీసులు తెచ్చి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు నేను తీయమంటావా? అది రోడ్డు మీకమంటావా? వాళ్ళ స్తంభం వేయడం అయినా నేను లీగల్గా పోతాను. మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తాను, ఫైజ్ గాడి మీద వాడే మొగోడరా 5 సంవత్సరాలు 5 నెలలు సతాయించాడు మమ్మల్ని. మేమేమనలేదు, కొడుతూనే పోతున్నాం. ఇది కూడా కొడతానే పోతాం. ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కదా. తెలిసి రావాలా. ఇలా ఎవరికి జరగకూడదు, రేపు మీకు జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్టం చెప్పు. రేపు నా దగ్గర రావచ్చు, నేనే రావచ్చు వైఎస్ఆర్లకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ. మేము ఇప్పుడు కాదు.
బాధ. అంటే మా బాబుని ఇప్పుడు నేను తిరిగి ఏం చేస్తుంది అది? తల తెచ్చుకుంటుంది. మీరంతా ఏమంటారు? ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆ మాట అనిపించుకోదలుచు కదా. ఎవరన్నా ఏమనంటే క్షమించండి, నా బాధ వెళ్ళగలదు. మీరందరూ ఎట్లా బతికినారు నాకు తెలియదు. వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు. అయినా కానీ నేను లీగల్గా పోతాను. అవసరం లేదు నాకు. నేను వచ్చేవాళ్ళకి కొట్టమంటావా? మీరు అనండి ఇప్పుడు కొడతా. ఎస్, నువ్వు రిజిస్ట్రేషనే తప్పు చేసినావు. రా, ఏమి ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్? నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కన కూడా రిజిస్టర్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, నేను ఇప్పుడు చెప్పను. లేదు అని చెప్పు. అమ్మా డిపిఎస్ పర్మిషన్ ఉందా? ఏమీ లేదు. మరి ఆయన ఎమ్మెల్యే ఉండి చేసుకోకూడదు. మేము వద్దండి మ్యామ్, ఇది లీగల్గా మేము మాట్లాడతాను. ఇప్పుడు కూడా మాట్లాడతాను. బ్లూ ప్రింట్లో ప్రూఫ్, మున్సిపాలిటీ సంతకాలు, మున్సిపాలిటీ కట్టాల్సిన కట్టారా? కక్షే, నాకు కక్ష ఉన్నా కానీ లీగల్. ఫయాజ్ బాషా చెప్పాలన్నా లీగల్. సగం మంది పోయా అనంతపూర్లో ఈడ మున్సిపాలిటీ ఈడుంటే ఎవరు చెప్తారేమో వాళ్ళకు అతిగా మంచి అడ్వైజర్లు ఉన్నారు. ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంది, గుత్తిలో చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు అట్లా అనుకున్నారు. ఎస్, నన్ను కష్టపెట్టినారు. నీకు తెలిసి రావాలి. ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి. నేను మీ ఇంట్లోకి అందరిలోకి రాలేను, కాగలను. నేను అంత మర్యాద లేను కాదు. మా పాప ఉంది, మా పాప సరిపోదు. గౌరవిస్తా. మా నాన్న నేర్పించినాడు గౌరవం. ఎంత బాగుంటుంది నాకు కూడా. నేను మా బాబుని వాడిని కాబట్టి ఎట్లా తిరుగుతా రాఘవ గారిని. నేను పాన్ భాయ్